బ్యాక్ టు న్యూస్. నాయకులు ఫుల్ బిజీ, కార్యకర్తలకు కొత్త ఉత్సాహం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్లో తాజా పరిస్థితి ఇది. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం హై రేంజ్లో ప్రచారం ముగించామన్న భావనలో ఉన్నారు హస్తం నేతలు. సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలిచి గ్రేట్ అనిపించుకునేందుకు కసరత్తు సిద్ధమైందని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎక్కువ సీట్లు గెలిచేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది. తెలంగాణ గుండెకాయ లాంటి హైదరాబాద్లో పాగా వేసి టీఆర్ఎస్ ను దెబ్బతీయాలని కాంగ్రెస్ శ్రేణులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి నియోజకవర్గాల్లో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తూ కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపారు టీ కాంగ్రెస్ పెద్దలు. గ్రేటర్ పరిధిలో మొత్తం 23 నియోజకవర్గాలకు 18 నియోజకవర్గాల్లో తొలిదశ ప్రచారం ముగిసింది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని పార్టీ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 200 డివిజన్లుంటే 100 డివిజన్లను ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు హస్తం నేతలు. గురువారం నుంచి వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీలోని 7 నియోజకవర్గాలను, ఖమ్మం జిల్లా మున్సిపాలిటీలోని 2 నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలతో సమావేశం కానుంది అగ్రనాయకత్వం. ముస్లిమ్స్లో, సెటిలర్స్లో, యూత్లో కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళు ఆకర్షించబడుతున్నారని చెప్పి మరి మాకు స్పష్టంగా అవుపడుతుంది. ఈ స్పందన చూసి జిహెచ్ఎంసీలో ఏర్పాటయ్యే 200 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఏ పార్టీతో పొత్తు ఉండదు, 100కు పై డివిజన్స్ గెలవబోతుందని పూర్తి విశ్వాసం, నమ్మకం మాకు ఏర్పడదు. కానీ మేము కూడా ఊహించలేదు, అంత స్పందన ఉంది కార్యకర్తల్లో. నేను ఈరోజు ఓల్డ్ సిటీలో బహదూర్పురా దాదాపు 75 నుంచి 80% ముస్లిం కాన్స్టిట్యున్సీ ఉన్న ఏరియాలో పోయినాను. అక్కడ కార్యకర్తల్లో కొంతమంది మాట్లాడుతూ, మేము 25 సంవత్సరాల్లో నుంచి పార్టీలో తిరుగుతున్నాం, కానీ ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తల ఉత్సాహము, సమావేశము 400 నుంచి 500 మంది రావడం ఇదే మొదటిసారి. కానీ అట్లా ఎవరు ఊహించలేదు. అంత స్పందన కాంగ్రెస్ పార్టీ పట్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత అందరినీ కలుసుకుని ముందుకు వెళ్లే విధంగా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందంటున్నారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి మా పార్టీ ఎంత ట్రాన్స్పరెంటో నిరూపించారు. మాకు ఇంతకుముందు సందేహం ఉండేది, ఒక డౌట్ ఉండేది, ఎంఐఎంతో ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందా లేదా, మన మ్యూచువల్ రిలేషన్ ఉందా, కోఆర్డినేషన్ లేదా, అది ఏమీ లేదు అని స్పష్టంగా వచ్చి చెప్పారు. విజయం మాత్రం ఖాయం. గ్రేటర్ ఎన్నికల్లో దూకుడు మీదున్న కాంగ్రెస్ అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి జనంలోకి వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.